పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. వృషభ రాశి వారికి ఆగస్టు 23 నుంచి 31 తారీఖు వరకు ఎలా ఉండబోతుంది రాశి వివరణ పరిహారాలు, అలాగే చంద్రగ్రహణం కూడా వస్తుంది కదా అండి, ఈ రాశి వారిపై ఎలాంటి ప్రభావం చూపబోతుంది, ఈ వివరణ అంతా కూడా తెలియజేయడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ నందిభట్ల గురుగారు. వారితో మాట్లాడతాం. గురుగారు నమస్కారం. గురుగారు, వాగర్థ వివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, మరి వృషభ రాశి వారికి ఆగస్టు 23 నుంచి 31 తారీఖు వరకు ఎలా ఉండబోతుంది? వృషభ రాశి వారికి గనక చూసుకుంటేనమ్మా, ప్రధానంగా గత కొన్ని రోజులుగా శుభ ఫలితాలని పొందుతూ వచ్చారు. కొన్ని గ్రహాలు మారాయి, ముఖ్యంగా రవిగ్రహ ప్రభావం మారింది కాబట్టి సాధారణంగా కుజగ్రహ ప్రభావం కూడా మారింది. కొంత ఇబ్బందికర పరిస్థితులు మొదలయ్యేటువంటి అవకాశం ఉంటుంది గ్రహాల యొక్క స్థితిగతులను బట్టి. కాబట్టి కాస్త జాగ్రత్తగా వ్యవహరించాల్సినటువంటి పరిస్థితి వృషభ రాశి వారికి ఉంది. ఎందుకంటేనమ్మా, ప్రధానంగా గమనించుకున్నట్లయితే కుజగ్రహ సంచార ప్రభావం వలన వీరి మాటలో దుడుకుతనం వస్తుంది. అంటే అంతకుముందు అంటే వీరి సాఫ్ట్ గానే మాట్లాడతారు ఎదుటి వాళ్ళతో, కానీ ఎదుటి వాళ్ళకి వినిపించడం మాత్రం కమాండ్ చేస్తున్నట్టు, డిమాండ్ చేస్తున్నట్టుగా ఉంటుంది. అంటే ఆ మాడ్యులేషన్స్ లో తేడా అనేటువంటిది వీళ్ళ గ్రహ ప్రభావం సంబంధించినటువంటి మాట వ్యవహారాల్లో ఉంటుంది. జాగ్రత్తగా ఉండాలి. గురు సంచారం ఎలాగో తృతీయ స్థానంలో ఉంది. సాధారణమైనటువంటి ఫలితాలు, గొప్పగా శుభ ఫలితాలు అనేటువంటివి ఉండవు. కాకపోతే అర్ధాష్టమ రవి ప్రభావము కాస్త జాగ్రత్తగా ఉండాలి. చేస్తున్నటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో ముఖ్యంగా ప్రభుత్వ పరంగా ఫైన్లు కట్టాల్సినటువంటి పరిస్థితి. అంటే చలాన్లు కావచ్చు, వెహికల్ చలాన్లు కావచ్చు, లేకపోతే ఆస్తి పన్నులు, ఏదైనా కానీ ప్రభుత్వానికి జరిమానా రూపంలో చెల్లింపులు, పన్నుల రూపంలో చెల్లింపులు జరిగే అవకాశము ఈ యొక్క వృషభ రాశి వారికి ఉంటుంది. అదృష్టం ఏంటంటే ప్లానింగ్తో పనిచేసేటువంటి సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి, అలాగే స్పెక్యులేషన్స్, ఇన్వెస్ట్మెంట్ చేసేటువంటి వాళ్ళకి, ఫైనాన్స్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి చాలా చక్కటి శుభ ఫలితాలు అనేటువంటివి పొందుతారు. అనుకున్న విధంగా లాభ అర్జన అనేటువంటిది ఉంటుంది. ఉద్యోగంలో నిరుద్యోగస్తులకి మాత్రం ఉద్యోగ ప్రయత్నాల్లో ఆటంకాలు ఎదురవుతాయి. ఇప్పుడు కొత్తగా ఉద్యోగం ప్రయత్నం చేస్తుంటారు కదా, అంటే గుడ్ పీరియడ్, ఉద్యోగస్తులకి మాత్రం గుడ్ పీరియడ్ వెళ్ళిపోయింది. కొత్తగా ప్రయత్నం చేసేటువంటి వాళ్ళకి అంది వచ్చిన అవకాశాన్ని వినియోగించుకోవాలి. ఇప్పుడు గనక వాళ్ళు సరిగ్గా వినియోగించుకోలేదు, మంచి నేను అనుకున్న జాబ్ రావాలి, ప్యాకేజ్ ఇంకా రావాలి, ఇట్లా అనుకుంటారు కదమ్మా. ఇలా అనుకొని కూర్చుంటే వృధా కాలయాపన అవుతుంది. ఎందుకనంటే అనుకూలంగా ఉండేటువంటి గ్రహం ఏదైతే ఉందో అది ఇంకా 2-3 నెలల వరకు మంచి స్థితిలోకి రాలేకపోవడం. ఒకవేళ గనక ఇప్పుడు మనం చెప్పాము అనుకూలంగా లేదు, జాబు తెలివితేటలతో జన్మించిన సమయాన్ని బట్టి ఉన్నటువంటి గ్రహాల స్థితిగతులను బట్టి వాళ్ళకి జాబ్ వస్తుంది. కానీ వీళ్ళు సెటరేట్ అవ్వడానికి కూడా 2-3 నెలలు పడుతుంది అట్లా. కాబట్టి అంది వచ్చిన అవకాశాన్ని వినియోగించుకోవాలి. వృత్తి వ్యాపారాల్లో ఉన్నటువంటి వాళ్ళు వ్యాపార విస్తరణ చేసుకుందాం అనుకుంటే ఇప్పుడు సరైన సమయం కాదు, డబ్బులు పెట్టి నష్టపోతారు. ఇక ముఖ్యంగా ప్రేమికుల మధ్య, దంపతుల మధ్య ప్రేమ అనురాగం పెరుగుతుంది. పొరపచ్చాలు తొలగిపోతాయి. విలువైన దుస్తులు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. అనుకూలంగా ఉంటుంది. అంటే రిచ్ లుక్గా కనబడడానికి తాపత్రయం పడతారు వృషభ రాశి వారు. దానికి తగ్గట్టుగా ఖర్చులు కూడా ఉంటాయి. ఈ విధంగా యోగిస్తాడు. ఏదైనా సమస్యలు ఉన్నటువంటి వాళ్ళు మాట్లాడుకుంటే కనుక సమస్య తీరిపోతుంది, దంపతుల మధ్య, ప్రేమికుల మధ్య ఉన్నటువంటిది. ఇక గమనించుకున్నట్లయితే ప్రధానంగా శని యొక్క ప్రభావం చాలా అనుకూలంగా ఉండడము, అంటే గతంలో చేసినటువంటి పనులు మళ్ళీ తిరిగి పునరావృతంగా చేసేటువంటి అవకాశాలు ఎక్కువగా గోచరమవుతున్నాయి. అంటే రిపీటెడ్ పనులు మళ్ళీ చేసే అవకాశాలు ఉంటాయి. వివాహం కావాల్సినటువంటి అబ్బాయిలకి, అమ్మాయిలకి ప్రయత్నం చేస్తే వివాహాలు కుదురుతాయి, అందులో సందేహం లేదు. సంతానం కోరుకునేటువంటి వ్యక్తులకి చక్కటి శుభ సంతానము అనేటువంటిది వృషభ రాశిలో జన్మించినటువంటి వారికి ఉంటుంది. వీళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తల్లా కూడా మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉంటే మిగతా అన్ని విషయాల్లో కూడా
వీళ్ళకి చక్కటి శుభ ఫలితాలు అనేటువంటివి ఉంటాయి. ముఖ్యంగా గృహ మార్పు అనేటువంటిది సూచించబడుతుంది. వాహన కొనుగోలు చేసే అవకాశాలు గోచరమవుతున్నాయి. ప్రధానంగా ఏదైనా స్థిరాస్తి అనేటువంటిది వీళ్ళ చేతుల్లో వచ్చే అవకాశం ఈ ఆగస్టు 31వ తారీఖు లోపల గోచరమవుతుందని చెప్పవచ్చు. తప్పకుండా. గురువుగారు, మరి చంద్రగ్రహణ ప్రభావం వృషభ రాశి వారిపై ఉంటుందా గురువుగారు? అయితే చంద్రగ్రహణ ప్రభావము రాశి నుంచి దశమ స్థానంలో ఉంది కాబట్టి మిశ్రమమైనటువంటి ఫలితాలు ఉంటాయి. కాబట్టి ఈ ప్రభావం వలన ఏంటంటే వాళ్ళ కీర్తి ప్రతిష్టలకి కొద్దిగా మచ్చ వచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఏదైనా కానీ తొందరపడి మాట్లాడిన మాట వల్ల ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆలోచన చేసి నిర్ణయం తీసుకోవాలి. అదొకటి. తర్వాత వృత్తి వ్యాపారాల్లో కాస్త దుందుడుకు నిర్ణయాలు అనేటువంటివి పనికిరాదు. ఈ విధంగా చూసుకోవాలి. వృషభ రాశి వారికి సాధారణమైనటువంటి ఫలితాలే, అటు మంచి ఎక్కువ కాదు, అటు చెడు ఎక్కువ కాకుండా మిశ్రమమైనటువంటి ఫలితాలు ఈ యొక్క వృషభ రాశిలో జన్మించినటువంటి వాళ్ళకి ఉంటాయమ్మా. అయితే గమనించాల్సింది ఏంటంటే ఈ గ్రహణ ప్రభావం వలన వృషభ, మిథున, కర్కాటక, సింహ, తుల, వృశ్చిక, మకర, కుంభ, మీన రాశిలో వాళ్ళకి ఎక్కువగా అశుభ ఫలితాలు కాబట్టి జాగ్రత్తలు తీసుకోవాలి. దీన్ని దృష్టిలో పెట్టుకుని మన పీఠం ఆధ్వర్యంలో 28వ తారీఖు రోజున అరుణాచలంలో సాయంకాలం 7 గంటలకి ఈ యొక్క గ్రహణ దోష నివారణ పూజలు ఈ యొక్క చెప్పినటువంటి రాశుల్లో ఉన్నటువంటి వాళ్ళకి చేయించడం జరుగుతుంది. అవకాశం ఉన్నటువంటి వాళ్ళు స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి 28వ తారీఖు సాయంకాలం 7 గంటల లోపల గోత్రనామాలు నమోదు చేసుకోవచ్చు. తప్పకుండా. గురుగారు, మరి ఆగస్టు 23 నుంచి 31వ తారీఖు వరకు ఆదాయ వ్యయ మానసిక స్థితి ఎలా ఉండబోతుంది వృషభ రాశి వారికి? ప్రధానంగా 23, 24 తేదీల్లో మాత్రం అనుకూలత ఉండదు, ఖర్చులు అధికంగా ఉంటాయి, మానసిక ప్రశాంతత ఉండదు, నష్టములు ఉంటాయి. కాబట్టి తొందరపడి పెద్ద పెద్ద నిర్ణయాలు ఏది తీసుకోకూడదు. ఖర్చుల్ని తగ్గించుకునే ప్రయత్నం చేసుకుంటే చాలా మంచిది. ప్రశాంతంగా ఉండదమ్మా. ఇక 25, 26, 27 ఈ తేదీలలో సంతానం మూలకంగా ఖర్చులు, సమస్యలు పెరుగుతాయి. సంతానంతో కూడా విభేదాలు ఉంటాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి ఈ 3 రోజుల పాటు. అలాగే ప్రధానంగా గమనించుకున్నట్లయితే ఈ సంబంధించినటువంటి కోర్టు, ఆస్తి సంబంధించినటువంటి వ్యవహారాలు చర్చకు వస్తాయి. తండ్రి గారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. ఖర్చులు అధికంగా ఉంటాయని చెప్పవచ్చు. ఇక 28, 29, 30, 31 ఈ 4 రోజులు మాత్రం చాలా సంతోషంగా గడుపుతారు. విందులు, వినోదాలు కుటుంబ సభ్యులు గడుపుతారు. అలాగే ఖర్చుకు మించిన ఆదాయాలు లభించడం ద్వారా అన్ని విధాలుగా సమస్యల్ని, డబ్బు పరంగా ఉండే సమస్యల్ని పరిష్కరించుకొని సంతోషకరంగా జీవిస్తారు. ఆదాయం కూడా చాలా చక్కగా ఉంటుంది. ఏమి ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం లేదు, సంతోషంగా గడుపుతారని చెప్పవచ్చు. గురుగారు, మరి ఏం పరిహారం పాటించాలి అంటారు వృషభ రాశి వారు? ప్రధానంగా ఈ యొక్క వృషభ రాశిలో జన్మించినటువంటి వాళ్ళు దత్త అష్టకము, సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రము రోజుకి 3 సార్లు పఠించాలి. పెద్దల ఆశీర్వచనం తరచూ తీసుకుంటే ఈ చెప్పినటువంటి రోజుల్లో వచ్చేటువంటి సమస్యల నుంచి బయటపడవచ్చమ్మా. తప్పకుండా. ధన్యవాదాలు గురువుగారు. వృషభ రాశి వారి రాశి వివరణ, అలాగే ఏం పరిహారాలు, చంద్రగ్రహణ ప్రభావం ఎలా ఉండబోతుందో తెలియజేసినందుకు నమస్కారం గురుగారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. సో చూసారు కదా, గురువు గారు అయితే మనకి వృషభ రాశి వారి రాశి వివరణ తెలియజేశారు. పరిహారాలు పాటించండి, మెరుగైన ఫలితాల్ని పొందండి. అలాగే ఆగస్టు 28 చంద్రగ్రహణం సందర్భంగా అరుణాచలంలో గురువు గారు క్రతువు నిర్వహిస్తున్నారని మనకు తెలియజేశారు కదా. ఆ క్రతువులో మీ గోత్రనామాదుల్ని నమోదు చేసుకోవాలనుకుంటే స్క్రీన్ పై నెంబర్ కనిపిస్తుందండి. పూర్తి వివరాల్ని తెలుసుకోవచ్చు. నమస్కారం.